చెప్పేవి సూక్తులు, చేసేవి మోసాలు. ఐఏఎస్ అమ్మాయి లీలలు అన్నీ ఇన్ని కాదు. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు, పాలనలో మాత్రం అవినీతి పనులు, ఆయన్ను మరో నిజాంతో పోల్చిన హైకోర్టు, భూ కుంభకోణాల్లో తీవ్రమైన ఆరోపణలు, బీఆర్ఎస్ లీడర్లు ఏం చెప్పినా చేసేవారనే ప్రచారం, ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఆఫీసర్, ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన్ను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వారు ఆయన్ను మంచి అధికారి అని అనుకుంటున్నారు. వాడు బొంద, వాడు మంచి అధికారి ఏంది, తోటకూర కట్ట. రోజుకి 30 కోట్లు అమయ్ కుమార్ ఇన్కమ్, రోజుకి 30 కోట్లు. ప్రజలారా వినబడుతోందా? రోజుకి 30 కోట్లు ఈ అమయ్ కుమార్ ఇన్కమ్. రోజుకి 30 కోట్లు అంటే నెలకెంత? ఎంత వేసుకోండి లెక్క, ఎంత నెలకెంత? ఎంత బురుడి కొట్టించిండు అంటే ఎన్ని కోట్ల ఆస్తులు ఉండాలా? అంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్లో ఉన్నటువంటి తర్వాత మేడ్చల్ జిల్లా కలెక్టర్కి పోయిన తర్వాత అమయ్ కుమార్కి రోజుకంత ఇన్కమ్ అయితే, మరి సీసీఎల్ఏను శాసించినటువంటి నవీన్ మిట్టల్ ఆస్తులు ఎంత? మాజీ సిఎస్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆస్తులు ఎంత? ఈ బక్వాస్ గాడి ఇన్కమే 30 కోట్లు అయితే వాళ్ళ ఇన్కమ్ ఎంత? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జిల్లా కలెక్టర్ ఇన్కమ్ రోజుకి 30 కోట్లు అయితే, రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ శాఖని శాసించేటువంటి నవీన్ మిట్టల్ ఆస్తులు ఎంత? సోమేష్ కుమార్ ఆస్తులు ఎంత? ఇవన్నీ చెప్పండి, బయటికి తీయండి లెక్కలు. అప్రూవల్గా మారిండు కదా. అమయ్ కుమార్ చెప్పిండు, కేటీఆర్ పేరు చెప్పిండు, హరీష్ రావు పేరు చెప్పిండు, సోమేష్ కుమార్ పేరు చెప్పిండు, నవీన్ మిట్టల్ పేరు చెప్పిండు. వీళ్ళు చెప్తేనే నేను చేసిన అంటున్నారు. మరి వాళ్ళ మీద మీరు ఎందుకు ఈడీ నోటీసులు పంపించట్లే? అప్రూవల్గా మారినటువంటి అమయ్ కుమార్ ఏవేవైతే పేర్లు చెప్పినారో వాళ్ళకి మీరు నోటీసులు ఎందుకు ఇస్తలేరు? అమ్ముడు పోయిందా బీజేపీ? ఈడీ అమ్ముడు పోయిందా? బీజేపీ అమ్ముడు పోయిందా? కాంగ్రెస్ అమ్ముడు పోయిందా? ఎవడెవడు ఎన్నెన్ని కోట్లు తిన్నాడు? ఇక వీళ్ళకి న్యాయం జరగదా? స్కాములు చేసుకుంటా పోతారా? అండ్ సంగారెడ్డి ఐఏఎస్ శరత్, సంగారెడ్డి ఐఏఎస్ శరత్ ఆస్తులు ఎంత? స్థిరాస్తులు ఎంత? కలెక్టర్ సంతకాలు లేనిదే భూ రికార్డులు మాయమైనయా? కలెక్టర్ ప్రోద్బలం లేనిదే ప్రొహిబిటెడ్లో ఉన్నటువంటి ల్యాండ్లు, గవర్నమెంట్ ల్యాండ్లు, ధర్నిలో పేరు మార్పులు గూడెం మైపాల్ రెడ్డి గారు చేసిండా? హరీష్ రావు చేసిండా? అమీన్పూర్ దగ్గర నుంచి పటంచేరులో ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా సర్వే నెంబర్లతో సహా ఫేక్ రికార్డులు సృష్టించి తారుమారు చేసినటువంటి దిట్ట ఐఏఎస్ శరత్. చోద్యం చూస్తున్నారు. ఇప్పుడు అదే ఐఏఎస్ మళ్ళీ వీళ్ళందరికీ వత్తాసు పలుకుతోంది. ఇప్పుడున్నటువంటి ఐఏఎస్ అధికారిని కూడా ఏ కేసు పెట్టినా మాది కబ్జా అయిందంటే కూడా ఎంఆర్ఓలు, సబ్ రిజిస్టర్లు అందరూ అమ్ముడుపోతున్నారు. అందుకే నేను అంటున్నా సేవ్ పటంచేరు అని. సో చెప్పండి, మరి ఐఏఎస్ శరత్ మీద మీ స్టాండ్ ఏంది? సంగారెడ్డి ఐఏఎస్ శరత్ పెద్ద దొంగన కొడుకు, వాడి మీద మీ స్టాండ్ ఏంది అంటున్నా నేను. ఆయన ఆస్తుల మీద మీ స్టాండ్ ఏంది అంటున్నా నేను ఇస్తా. ఈడీకి కంప్లైంట్ ఇవ్వబోతున్నా శరత్ మీద. ఎట్లనైతే నవీన్ మిట్టల్, ఎట్లనైతే అమయ్ కుమార్ ఆస్తుల గురించి ఎపిసోడ్లు చేసి మాట్లాడి ఇచ్చేసినామో, ఐఏఎస్ శరత్, సింగరేణి శ్రీధర్ వీళ్ళ కోట్ల ఆస్తులు ఎంత? సింగరేణి శ్రీధర్ ఆస్తులు ఎంత? తీయండి, బయటికి తీయండి. బక్వాస్ మాటలు ఎందుకు చెప్తారు సార్? వీళ్ళు చెప్పినటువంటి పేర్లను ఎందుకు మీరు తీసుకోవట్లే? ఎందుకు తీసుకోరు? నవీన్ మిట్టల్ ఓఎస్డి రమేష్ ఉంటాడు. నవీన్ మిట్టల్ దగ్గర పనిచేసినటువంటి ఓఎస్డి రమేష్ ఇప్పుడు ఎవరి దగ్గర చేస్తున్నాడు? దామోదర రాజనరసింహ గారి పర్సనల్ సెక్రటరీగా జాబ్ చేస్తున్నాడు. నవీన్ మిట్టల్ భార్య పేరు మీద ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో మొత్తం రమేష్కి తెలుసు. మొత్తం రమేష్కి తెలుసు. మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటే చాలామంది ఉన్నారు. ఆ బీఆర్ఎస్ హయాంలో నవీన్ మిట్టల్ ఓఎస్డిగా పనిచేసినటువంటి రమేష్ జీతం ఎక్కడ తీసుకుంటాడు? ఆయన ఎక్కడి నుంచి పడతా ఉంది? వరంగల్. మరి ఈయన డబ్బులు
నవీన్ మిట్టల్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఏమున్నాయి, వాళ్ళ భార్య పేరు మీద ఏమున్నాయి, లావాదేవీలు, ఈయన ఏ హోటల్లో రాత్రిపూట కూర్చొని సెటిల్మెంట్లు చేసుకుంటాడు, ఇవన్నీ కూడా రమేష్ని తీసుకొచ్చి అడిగితే అన్నీ తెలుస్తాయి. కానీ ఇప్పుడు ఆయనని ఏ మంత్రి పెట్టుకున్నాడు పక్కన? దామోదర రాజనరసింహ గారు సంకల పెట్టుకున్నాడు. అక్కడ ఉన్నంతసేపు ఎవడు మాట్లాడు కదా, మంత్రి దగ్గర పనిచేస్తే ఎవడు కూడా ఆయన గురించి మాట్లాడాడు. సో అందుకే మంత్రి దగ్గరికి పోయిండు. నేను అడుగుతున్నా, నేను మీకు హింట్ ఇస్తున్నా, నవీన్ మిట్టల్ ఆస్తులు, నవీన్ మిట్టల్ భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తెలిసిన అతను నవీన్ మిట్టల్ ఓఎస్డి రమేష్ ఇప్పుడు దామోదర్ రాజనరసింహకు పర్సనల్ సెక్రటరీ. పోయి అడగండి, ఆస్తుల వివరాలు ఇవ్వమని చెప్పండి, బయట పెట్టమని చెప్పండి. నవీన్ మిట్టల్ భార్యతో ఆయన ర్యాపో ఇంకెక్కువ ఉంటుంది. ఎక్కడెక్కడ ఆస్తులు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసు ఆయనకి. సత్యం గంట మోగింది. మొత్తం తీసుకురండి వాళ్ళ ఓఎస్డీని, ఎంక్వైరీ చేయండి. ఈడీ ఎంక్వైరీ చేయమని నేను ఇస్తా కంప్లైంట్, ఎంక్వైరీ చేయండి. ఆల్రెడీ ఇచ్చిన కంప్లైంట్లే పక్కన పడేసినారు. మరి అమయ్ కుమార్ అప్రూవల్గా మారిన తర్వాత నువ్వు ఎంక్వైరీ చేయాలనా? బీజేపీ వాళ్ళు చేయొద్దన్నారా? మా కిషన్ రెడ్డి గారు ఏమైనా చెప్పిర్రా చేయొద్దని? మా బండి సంజయ్ గారు చెప్పిర్రా? కేంద్ర సహాయక శాఖ మంత్రి ఆయనే. మరి త్రివిధ దళాలు ఇప్పుడు బండి సంజయ్ గారు అమిత్ షా గారి చేతిలో ఉందనుకుందాం, మరి బండి సంజయ్ గారు చేయొద్దని చెప్పిండా? నేను ఇస్తున్నా, హింట్ ఇస్తున్నా. ఆయన ఆస్తులన్నీ తెలుసు ఎక్కడెక్కడ ఉన్నాయి. వీళ్ళు బ్లాక్ మనీని వైట్ మనీగా ఎట్లా చేస్తాడు, ఆయన యూనివర్సిటీ లేనిది, ఈమె భార్య పేరు మీద ఆస్తులు లేనిది అన్నీ రమేష్కి తెలుసు, అన్నీ ఓఎస్డీకి తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం దామోదర్ రాజనరసింహ దగ్గర పిఎస్గా చేస్తున్నాడు. దమ్ముంటే ఈ వార్తయి, దమ్ముంటే ఎంక్వైరీ చేయండి, ఆయనని పిలవండి. 4 తగిలిస్తే ఆయనే చెప్తాడు, కక్కుతాడు. ఇగో మళ్ళీ బక్వాస్ నీతి పోస్టులన్నీ పెడతా ఉంటాడు. సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో పెట్టి ఏందో రాసిండు సుధపూస మాటలు. సోషల్ మీడియాలో నీతి సూక్తులు చెప్తాడు. చేసేవని బక్వాస్ పనులు, దొంగతనం. ఈయన దొంగనే, ఈయన ఐఏఎస్ కాదు, ఈయన దొంగ, బందిపోట్ల కన్నా ఘోరమైనటువంటి దొంగ. నేను అంటున్నా, కేటీఆర్ సత్యం రామలింగరాజు కొడుకు కేటీఆర్, వంశీరామ్ బిల్డర్స్, ఓకే, హరీష్ రావు, సంతోష్ జోగులపల్లి, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, నవీన్ మిట్టల్, వీళ్ళందరూ వీడితో ఏమేం చేయించిండు అన్నీ తెలుసు. ఓకే, ఈయన ఎంత పని చేసిండు, ఏం చేసిండు, ఏమేమి ల్యాండ్స్ ప్రోహిబిటెడ్లో పెట్టిండు కావాలని, తేజారాజుకి అనుకూలంగా ఎట్లా పనిచేసిండు. తేజారాజు అంటే ఎవరు? కేటీఆర్కి జిగిరి దోస్తు, జాన్ జిగిరి జిల్లి చెప్ప గోడ మీద కప్ప, సత్యం రామలింగరాజు కొడుకు. బాచిపల్లిలా మేడ్చెల్ల వ్యవహారాలన్నీ ఏంది, దీంట్లో అమయ్ పాత్ర ఏంది, ఇవన్నీ మాట్లాడితే తలలు తీసుకెళ్ళి ఏడబెట్టుకుంటారు. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సోమేష్ కుమార్ కానీ, నవీన్ మిట్టల్ కానీ, ఈ అమయ్ కుమార్ కానీ సిగ్గు లేకుండా మళ్ళీ ట్వీట్లు చేస్తున్నాడు. స్వీట్ మాటలతో ట్వీట్లు చేస్తున్నాడు.